హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ టాపిక్. ఎందుకు అంటే రీసెంట్గా నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇమేజెస్ని రిలీజ్ చేసింది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ టాపిక్ కరెంట్ అఫైర్కి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అంటే ఏంటి? టెలిస్కోప్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే టెలిస్కోప్ ఇస్ భూతద్దం. చాలా దూరంగా ఉన్న వస్తువుల్ని మనకి క్లియర్గా చూపించటం. ఇది కూడా అలానే చాలా హై రిజల్యూషన్ ఫొటోస్ని తీయగలదు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఐఆర్ అంటే ఇన్ఫ్రా రెడ్ వేవ్ లెన్స్లో పనిచేస్తుంది. ఐఆర్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రా రెడ్ వేవ్ లెన్స్లో పనిచేస్తుంది. దీని ప్రెడిసెసర్ అంటే దీనికంటే ముందు మనకి హబుల్ టెలిస్కోప్ ఉండింది. ఇప్పటికీ కూడా ఉంది, అది అక్కడే స్పేస్లోనే ఇప్పటికీ కూడా ఉంది. బట్ అది దానిని 1990లో పంపించారు. 32 years ఆఫ్ సర్వీస్ అన్నమాట హబుల్ టెలిస్కోప్ది. దానికి 5 సర్వీస్ మిషన్స్ అయ్యాయి. అంటే 5 times ఇక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ వెళ్ళి దానికి అప్డేట్స్ చేశారు. అంటే ఎక్విప్మెంట్స్ పరంగా కానీ దానికి ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా సర్వీస్ మిషన్స్ చేశారు. బట్ రీసెంట్గా దానిని కూడా నిలిపేశారు. ఎప్పుడు అంటే దానికి కంప్యూటర్ ప్రాబ్లం వచ్చింది రీసెంట్గా, దట్ ఈస్ లాస్ట్ ఇయర్. దానికి కంప్యూటర్ ప్రాబ్లం రావటం వల్ల అది మొత్తం షట్ డౌన్ అయిపోయింది. బట్ దానిని మళ్ళీ ట్రై చేశారు అండ్ 2030 to 2040 దాకా అది స్పేస్లోనే వర్క్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు దానిని కిందకు దించాలి కదా, సో దానికి కంట్రోల్ డీఆర్బిట్ అనే ఒక మిషన్ని చేద్దామని నాసా అనుకుంటుంది. డీఆర్బిట్ మిషన్ అంటే ఇప్పుడు అవి ఫెయిల్ అయిపోయాక అంటే దాని సర్వీస్ అయిపోయాక ఏమవుతాయి, స్పేస్లో ఉన్న శాటిలైట్స్ కానీ స్పేస్ షటిల్స్ కానీ టెలిస్కోప్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఎర్త్స్ గ్రావిటీకి అట్రాక్ట్ అయిపోయి ఇంకా కింద పడిపోతాయి. ఎక్కడ పడితే అక్కడ పడితే కుదరదు కదా. సో దట్ ఈస్ వై వాళ్ళు కంట్రోల్ డీఆర్బిట్ అనే మిషన్ని చేయడం చేద్దామని అనుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు కంట్రోల్ చేయగలరు ఈ డెజర్టెడ్ ప్లేసెస్లోనే పడేలాగా, ఖాళీ స్థలాల్లో పడేలాగా చూద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ హబుల్ టెలిస్కోప్కి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి డిఫరెన్స్ ఏంటి అంటే హబుల్ టెలిస్కోప్ విజిబుల్, యూవీ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్లో పిక్చర్స్ తీయగలదు. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రం నియర్ నుంచి లాంగ్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెన్స్ దాకా స్పెక్ట్రమ్లో అది పిక్చర్స్ తీయగలదు. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో దట్ ఈస్ 2021లో లాంచ్ చేశారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అంటే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అన్నమాట, విచ్ ఇస్ డెవలప్డ్ బై నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఎక్కడి నుంచి దీనిని లాంచ్ చేశారు అంటే ఫ్రెంచ్ గియానా నుంచి దీనిని లాంచ్ చేశారు. ఫ్రెంచ్ గియానా అన్నది ఒక ఫ్రెంచ్ టెరిటరీ, కానీ ఇది ఫ్రాన్స్లో లేదు కాబట్టి ఇది ఒక ఓవర్సీస్ టెరిటరీ. ఫ్రాన్స్లో లేదు కాబట్టి ఎక్కడుంది అంటే సౌత్ అమెరికాలోని ఈ ఫ్రెంచ్ గియానా అనే ఒక ప్లేస్ని టోటల్గా ఫ్రెంచ్ ఆధీనంలో ఉంది. ఫ్రాన్స్ కంట్రోల్ చేస్తుంది దానిని. అది అంతా ఎందుకు ఉన్నది అన్నది ఇట్స్ అ హిస్టరీ, అది నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు దీనికోసం ఇంకొకటి ఏంటి అంటే దీని క్యాపిటల్ కూడా ఇంపార్టెంట్, దట్ ఈస్ కేఎన్. ఈ ఫ్రెంచ్ గియానా అనేది
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి మెయిన్ లాంచ్ సెంటర్. అండ్ ఆల్సో ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ ఉంటుంది. ఫ్రెంచ్ గుయానా అనే ప్లేస్ నుంచి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని లాంచ్ చేశారు. బట్ దేని ద్వారా లాంచ్ చేశారు అంటే ఏరియన్ 5 రాకెట్. మనకి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి తెలుసు కదా, అలాగా ఇది హెచ్ఎల్వి. హెచ్ఎల్వి అంటే హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. అంటే ఆల్మోస్ట్ ఒక 50,000 కేజీస్ దాకా ఇది తీసుకెళ్ళగలదు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. ఇది మేరీల్యాండ్లో ఉంది. సో గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని మేనేజ్ చేస్తుంది. ఇట్ ఈస్ మేనేజింగ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇంకొకటి ఏంటి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి హబుల్ టెలిస్కోప్కి డిఫరెన్స్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆల్మోస్ట్ హాఫ్ ద వెయిట్ ఆఫ్ హబుల్ టెలిస్కోప్. అంటే హబుల్ టెలిస్కోప్ 12,200 kgs ఉంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మాత్రం జస్ట్ 6,200 kgs మాత్రమే ఉంది. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చాలా లాంగ్. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి గోల్డ్ కోటెడ్ మిర్రర్స్ ఉంటాయి. మనం చూసాం కదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఏరియన్ 5 రాకెట్లోని లాంచ్ చేశారు ఫ్రమ్ ఫ్రెంచ్ గుయానా సైట్. ఎక్కడ ప్లేస్ చేశారు స్పేస్లో అంటే L2 పాయింట్ దగ్గర స్పేస్లో దీనిని పార్క్ చేశారు. సో ఇక్కడ మనం మెయిన్గా క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎర్త్ చుట్టూ ఆర్బిట్ చేయట్లేదు. కానీ ఎర్త్కి సన్కి రిలేటివ్గా ఒక పాయింట్లో పార్క్ చేసి ఉంచారు. ఎర్త్కి సన్కి రిలేటివ్గా ఒక పాయింట్లో దీనిని పార్క్ చేసి ఉంచారు. దాట్ పాయింట్ ఇస్ కాల్డ్ L2 పాయింట్. ఎల్ అంటే ఏంటి ఇక్కడ? ఎల్ అంటే లాంగ్రాంజ్ పాయింట్. this point is named after ఒక mathematician, Joseph Louis Lagrange. సో ఈ పాయింట్ని ఆఫ్టర్ హిమ్ నేమ్ చేశారు. అసలు ఇది ఎందుకు ఈ పాయింట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ఎర్త్, సన్ అండ్ ఆర్బిటల్ మోషన్ ఆఫ్ అ బాడీ బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి ఈ పాయింట్ స్టెబిలిటీ ఇస్తుంది. గ్రావిటీ ఎందుకు అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ దీనిది ఎక్కువైనా దీని వైపు డ్రా అయిపోతుంది, సన్ది ఎక్కువైనా సన్ వైపు డ్రా అయిపోతుంది. సో గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ టూ బాడీస్ అండ్ ఆర్బిటల్ మోషన్ ఆఫ్ అ బాడీ బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ L2 పాయింట్ అన్నది ఒక స్టేబుల్ వ్యూ పాయింట్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే
సిన్స్ ఈ ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అట్రాక్ట్ అవ్వదు కాబట్టి, అంటే బ్యాలెన్స్ అయిపోద్ది కాబట్టి, ఎర్త్స్ రేడియేషన్ నుంచి, హీట్ నుంచి కూడా ఈ ఈ టెలిస్కోప్ దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. బికాస్ ఈ టెలిస్కోప్ ఏదైతే ఉందో అది చాలా దూరం, అంటే యూనివర్స్లోని కోల్డ్ ఏరియాస్ని అది క్యాప్చర్ చేయాలి. ఆ కోల్డ్ ఏరియాస్ని క్యాప్చర్ చేయాలి అంటే ఈ టెలిస్కోప్ అనేది పాడవకూడదు, అది కూడా కూల్గానే ఉండాలి. కాబట్టి ఈ L2 పాయింట్ని చూస్ చేసుకున్నారు. అండ్ దిస్ పాయింట్ ఇస్ యాక్చువల్లీ 1.5 మిలియన్ కిలోమీటర్స్ అవే బిహైండ్ ది ఎర్త్. ఈ టెలిస్కోప్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే దానిని అది కూల్గా మెయింటైన్ చేసుకోవడానికి ఒక పెద్ద విండ్ షీల్డ్ ఉంది దీనికి. ఇట్ హస్ గాట్ అ లార్జ్ విండ్ షీల్డ్. ఆ విండ్ షీల్డ్ -2 to 5 degrees సెంటిగ్రేడ్ బిలో 0 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేసేలాగా చూసుకుంటుంది. సో అంత కూల్గా ఉండడం వల్ల ఆ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్లోని, వేవ్ లెంత్స్లోని హై రిజల్యూషన్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తూ పంపిస్తుంది అన్నమాట. సో మనం ఏం చెప్పగలము అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఒక IR టెలిస్కోప్ హెల్పింగ్ IR ఆస్ట్రోనామీ. ఆస్ట్రోనామీ అంటే ఖగోళ శాస్త్రం. సో ఈ ఆస్ట్రోనామికల్ ఆబ్జెక్ట్స్, ఈ ప్లానెట్స్ కానీ, అంటే గ్రహాలు కానీ, గెలాక్సీస్ కానీ, స్టార్స్, నక్షత్రాలు కానీ, అంటే ఎంత దూరంగా ఉన్నా సరే, ఇది అంటే ఎంత దూరంగా కనిపించని స్టేట్లో ఉన్నా కూడా సరే, ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని వాడుకుంటూ మంచి హై రిజల్యూషన్ ఇమేజెస్ని పంపించటమే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ రీసెంట్గా చెప్పాను కదా, అదే ఇందాకే చెప్పాను కదా, సో నాసా రీసెంట్గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రిలీజ్ చేసిన ఇమేజెస్ని బయట పెట్టింది అని. అందులో ఫస్ట్ వన్ ఇస్ SMACS 0723 క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీస్. ఇంకొకటి NGC 3324, ఇంకొకటి S రింగ్ నెబ్యులా, అండ్ ఫోర్త్ వన్ స్టిఫెన్స్ క్వింటెట్. ఈ 4 ఇమేజెస్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హబుల్ టెలిస్కోప్ని ఆఫ్టర్ హూమ్ నేమ్ చేశారు. సో దట్ ఈస్ ఆఫ్టర్ ఎడ్విన్ హబుల్. ఆల్మోస్ట్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ ఇమేజెస్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.